కేవలం 19 ఏళ్లకే ఒక టాప్ హీరోయిన్ 5వ అంతస్తు నుండి కింద పడిపోయి చనిపోయింది. అది యాక్సిడెంటా, ఆత్మహత్య, లేక ఎవరైనా ప్లాన్ చేసి చంపారా? ఈ ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆమె జీవితంలో జరిగిన ఒక్క పొరపాటు ఎలా మొత్తం కథను మార్చేసిందో మీకు అర్థమవుతుంది. ఇది దివ్యభారతి కథ. దివ్యభారతి అనే పేరు వినగానే అచ్చం తెలుగు అమ్మాయి పేర్లా అనిపిస్తుంది. కానీ నిజానికి ఆమె పుట్టింది ముంబైలో ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో 1974 ఫిబ్రవరి 25న ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుండి దివ్యభారతి చాలా చురుగ్గా హుషారుగా ఉండేది. కానీ చదువుల్లో మాత్రం ఎప్పుడూ వెనకబడి ఉండేది. టీనేజ్కి వచ్చేసరికి చదువు మీద ఆసక్తి పోయి మోడలింగ్ వైపు వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇంట్లో వాళ్ళు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. కానీ దివ్యభారతి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టీనేజ్లోనే ఆమె అందానికి చాలామంది ఫిదా అయ్యారు. ఫోటోజెనిక్ ఫేస్, ఫెయిర్ కాంప్లెక్షన్, అందమైన కళ్ళు, వీటన్నిటి వల్ల కేవలం 15 ఏళ్లకే మోడలింగ్లో అవకాశాలు వరించాయి. ఇంట్లో వ్యతిరేకత మధ్యలోనే దివ్యభారతి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. కొన్ని రోజుల్లోనే ఒక సోప్ యాడ్లో నటించే అవకాశం వచ్చింది. ఆ వీడియో షూట్ జరుగుతున్న సమయంలోనే బాలీవుడ్ నటుడు గోవింద్ తమ్ముడు నిర్మాత కీర్తి కుమార్ దివ్యభారతి అందాన్ని చూసి విపరీతంగా ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే తన తర్వాత సినిమా రాధాకా సంగం అనే మూవీలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సమయంలో దివ్యభారతి వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమాతో దివ్యభారతి ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. 14 నెలల వ్యవధిలోనే బాలీవుడ్లో ఏకంగా 14 సినిమాలు చేసేసి అతి తక్కువ కాలంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా మారిపోయింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే దివ్యభారతి చేసిన ఒకే ఒక్క పొరపాటు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం, చుట్టూ ఎప్పుడూ చూడని అందాల ప్రపంచం, డబ్బు, లగ్జరీస్ లైఫ్, వీటన్నిటిని చూసేసరికి దివ్యభారతి వ్యసనాలకు అలవాటు పడిపోయింది. మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటివి రొటీన్గా మారిపోయాయి. అలాంటి సమయంలోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలాతో ప్రేమలో పడింది. 17 ఏళ్ల వయసులోనే తనకన్నా 12 ఏళ్ల పెద్దయిన సాజిద్ను దివ్యభారతి ప్రేమించింది. సాజిద్ ఆర్థడాక్స్ ముస్లిం కుటుంబం, దివ్యభారతిది హిందూ కుటుంబం. ఈ మతాల తేడా వల్ల ఇంట్లో విషయం తెలిసాక తల్లిదండ్రులు వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కొద్దిమంది సమక్షంలోనే ఈమె వివాహం జరిగిపోయింది. సాజిద్ను పెళ్లి చేసుకోవడానికి దివ్యభారతి ఏకంగా తన పేరును సనా నడియాద్వాలాగా మార్చుకుంది. చాలా కాలం పాటు ఈ పెళ్లి విషయాన్ని దివ్యభారతి రహస్యంగా ఉంచింది. స్వయంగా తన సొంత తల్లిదండ్రులకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ సమయంలో దివ్యభారతి తన భర్త సాజిద్తో కలిసి ముంబైలోని హందేరీ వెస్ట్లో ఉన్న తులసి అపార్ట్మెంట్స్లో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. అక్కడే వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఇక దివ్యభారతి సినిమాల్లో చాలా బిజీగా ఉండేది. తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో ముంబై, హైదరాబాద్, చెన్నై అంటూ నిరంతర షూటింగ్లతో బిజీగా గడిపేది. ఇదంతా 90వ దశకం ఆరంభంలో జరిగిన కథ. అలాంటి సమయంలోనే దావూద్ గ్యాంగ్తో దివ్యభారతి భర్త సాజిద్కి మధ్య రహస్య లావాదేవీలు జరుగుతూ ఉండేవి. డి గ్యాంగ్తో సాజిద్కి ఉన్న కనెక్షన్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చాలా కాలం పాటు దివ్యభారతికి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెట్టాడు. కానీ చివరికి నిజం బయటపడింది. సాజిద్ గురించి పూర్తి నిజం తెలిసాక వీరిద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ మనస్పర్ధలు రోజు రోజుకి గొడవలుగా మారిపోయాయి. దివ్యభారతిని డిప్రెషన్లోనికి నెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ డిప్రెషన్లో ఆమె మరింత మద్యానికి, టాక్సిక్ డ్రగ్స్కి బానిసైపోయింది. పెళ్ళైన కొద్ది కాలానికే వారి కాపురం గొడవలతో నిండిపోయింది. కానీ ఈ విషయం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఈ అపార్ట్మెంట్లో చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. వ్యక్తిగత జీవితం ఒకవైపు గొడవలతో సాగుతూనే ఉండగా మరొక వైపు దివ్యభారతి సినిమాల్లో బిజీగా గడుపుతూనే ఉంది. అలాంటి సమయంలోనే 1993 మార్చి 12న ముంబైలో వరుసగా బాంబు పెళ్లిళ్ళు జరిగాయి. ఒక్కసారిగా ముంబై మొత్తం అల్లకల్లోలమైపోయింది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన అది. ఈ పేలుళ్ల వెనుక దావూద్ గ్యాంగ్ ఉందని బయటపడడంతో ఆ గ్యాంగ్తో సంబంధాలున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆ రోజుల్లో దావూద్ గ్యాంగ్కి ప్రధాన ఆర్థిక సహకారం బాలీవుడ్ నుండే వచ్చేదని వార్తలు రావడంతో బాలీవుడ్ మొత్తం అలర్ట్ అయింది. ఈ పేలుళ్ల వెనక దావూద్ గ్యాంగ్ ఉండడం, ఆ గ్యాంగ్తో దివ్యభారతి భర్త సాజిద్కు లింకులు ఉండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మరింత తీవ్రమయ్యాయి. 1993 పేలుళ్ల తర్వాత దివ్యభారతి తీవ్రమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది. మద్యానికి పూర్తిగా బానిసైపోయింది. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఆమె సైకాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో 1993 ఏప్రిల్ నెలలో షూటింగ్లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో షూటింగ్లను క్యాన్సిల్ చేస్తూ ఉండేది. ఇలా తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్న సమయంలో 1993 ఏప్రిల్ 5న దివ్యభారతి తన ఇంట్లో ఉంది. ఆ రోజు సాయంత్రం ఆమె ఫ్రెండ్స్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ నేతలు తులసి అపార్ట్మెంట్లోని దివ్యభారతి ప్లాట్కి వచ్చారు.
ఆ సమయంలో ఆ ఇంట్లో వీళ్ళ ముగ్గురితో పాటు పని మనిషి అమృత కూడా ఉంది. అమృత కిచెన్లో వంట వండుతుండగా దివ్యభారతి, నేతలు మరో ఇద్దరు కలిసి మద్యం సేవించడం మొదలుపెట్టారు. కొంత సమయం మద్యం సేవించిన తర్వాత దివ్యభారతి మత్తులో 5వ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ బాల్కనీ కిటికీలో కూర్చుంది. నిజానికి ఆ కిటికీలో కూర్చోవడం దివ్యభారతికి పాత అలవాటే. ఆ అలవాటు ప్రకారమే ఆమె మద్యం తాగుతూ కిటికీలో కూర్చుంది. ఇంతలో దివ్యభారతి గట్టిగా అరిచిన అరుపులు ఫ్లాట్లో ఉన్న అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పని మనిషి అమృత వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చింది. కానీ అప్పటికే దివ్యభారతి 5వ అంతస్తు నుండి కింద పడిపోయి ఉంది. నేతలు, మిగతా ఇద్దరు, అమృత అందరూ బాల్కనీ నుంచి కిందకి చూస్తూ ఉండగా ఆమె అపార్ట్మెంట్ కింద నేల మీద రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే వాళ్ళు కిందకి వెళ్ళి ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే గాయాలు తీవ్రంగా ఉండడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే దివ్యభారతి మరణించింది. అయితే ఇది హత్య, ఆత్మహత్య అనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. మరణం తర్వాత సాజిత్ను విచారించిన పోలీసులకు వారి మధ్య జరుగుతున్న గొడవల గురించి తెలిసింది. కానీ దివ్యభారతి మరణించిన సమయంలో సాజిత్ ఇంట్లో లేడు. పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె మద్యం సేవించినట్టు నమోదు చేశారు. అలాగే ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయని కూడా రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు దివ్యభారతి మరణంపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో దివ్యభారతి బాల్కనీ కిటికీలో కూర్చోవడం అలవాటే అన్న విషయం తెలిసింది. దివ్యభారతి కింద పడిన సమయంలో ఫ్లాట్లో ఉన్న వారందరినీ విచారించిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ఆసక్తికరంగా, అనుమానాస్పదంగా మారింది. దివ్యభారతి పని మనిషి అమృత ఆమె చనిపోయిన నెల రోజులకే చనిపోయింది. అమృత దివ్యభారతి దగ్గర చాలా కాలంగా పనిచేస్తుంది. దివ్యభారతి ఆమెను ఒక పని మనిషిలా కాకుండా తన ఫ్యామిలీ మెంబర్లా చూసుకునేది. దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక అమృత బెంగతో నెల రోజుల పాటు అనారోగ్యానికి గురై చనిపోయింది. దివ్యభారతి మరణానికి ప్రత్యక్ష సాక్షి అమృతే. ఆమె కూడా మరణించడంతో ఇన్వెస్టిగేషన్ మరింత కష్టంగా మారింది. ఈ కేసు ఏకంగా 5 సంవత్సరాల పాటు కోర్టులో నడిచింది. 5 ఏళ్ల తర్వాత దివ్యభారతి ప్రమాదవశాత్తు బిల్డింగ్ నుండి పడిపోయి మరణించిందని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆమె మరణం అధికారికంగా ప్రమాదంగా మారిపోయింది. కానీ దివ్యభారతి మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయని చాలా మంది ఆరోపించారు. కొంతకాలానికి అలా ఆరోపించిన వాళ్ళు కూడా నిశ్శబ్దమైపోయారు. తల్లిదండ్రులు న్యాయం కోసం లీగల్ ఫైట్ చేయకపోవడం, పని మనిషి అమృత కూడా నెల రోజుల్లో అనుమానాస్పదంగా చనిపోవడం, ఇవన్నీ అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అంతకన్నా ముఖ్యంగా దివ్యభారతి భర్త సాజిద్ కూడా బలంగా న్యాయ పోరాటం చేయకపోవడం అనుమానించాల్సిన విషయమే. కానీ ఈ కేసులో కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. దివ్యభారతి మరణానికి ఖచ్చితంగా ఎవరు కారణమని చెప్పడానికి తగినన్ని ఆధారాలు పోలీసుల వద్ద కూడా లేవు. అందుకే చివరికి ప్రమాదవశాత్తు పడడమే ఆమె మరణానికి కారణమని పోలీసులు కన్క్లూజన్ ఇచ్చారు. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మిగిలిపోయింది. దావూద్ గ్యాంగ్కు ఆమె మరణానికి ఏమైనా సంబంధం ఉందా? భర్త సాజిద్కి డి గ్యాంగ్తో ఉన్న సంబంధాలు బయటకు రాకుండా ఉండడానికే అందరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దివ్యభారతిని హతమార్చారా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే పోలీసుల కన్క్లూజన్ ఎలా ఉన్నా దివ్యభారతి మరణం వెనుక ఏదో జరిగిందనే మిస్టరీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కేవలం 19 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన టాప్ యాక్ట్రెస్ దివ్యభారతి కథ ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. డబ్బు పెరిగింది, సంపాదన పెరిగింది అని చెడు అలవాట్లు పడితే జీవితం తప్పకుండా నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.